వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నీతి ఆయోగ్ గుర్తించిన వెనుకబడిన ప్రాంతాల జాబితాల్లో భాగమైన మహముత్తారం మండలంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. మహముత్తరం మండలం కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజన సమయం కావడంతో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ కింద కూర్చొని భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిలపక్ష ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని లబ్ధిదారులతో కలిసి సందర్శించారు. పాలకులు, అధికారులు మొద్దు నిద్ర వీడి లబ్ధిదారులకు అవసరమైన మౌలిక వస్తువులు, రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూములను దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఎన్ సుబ్బారావు ప్రారంభించారు. ఐఆర్సీటీసీ, గుడ్ ఫుడ్ క్యాటరింగ్ సర్వీసెస్ సంయుక్తంగా నిర్వహించనున్న రిటైరింగ్ గదుల్లో అన్ని సదుపాయాలతో పాటు భద్రత ఉంటుందని ఏసీఎం సుబ్బారావు పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దివ్యాంగుల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ సమస్యలు పరిష్కరించి దివ్యాంగులకు 6,000 రూపాయలు, బీడీ, గీత కార్మికులకు, వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్లు అందజేయాలన్నారు. చందుర్తి మండల ప్రజలకు హృదయపూర్వక నమస్కారం. ఈ 5 సంవత్సరాలు నాకు అన్ని విధాలుగా సహకరించి మీ కుటుంబంలో సభ్యునిగా ఆశీర్వదించిన గ్రామ చందుర్తి మండల ప్రజలకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, ఎన్ఎస్యుఐ నాయకులకు, మహిళా కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి, గ్రామ స్థాయి అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, 19 గ్రామాల ప్రజానీకం అందరికీ జెడ్పీటీసీ నాగం కుమార్ కృతజ్ఞతలు అన్నారు. అస్వస్థకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డాక్టర్లకు సూచించారు. అనంతగిరిపల్లి గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురైన విద్యార్థులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి స్పీకర్ బాధితులను పరామర్శించారు. పాఠశాల ఆవరణలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. బీజేపీని దేశంలో నిలువరించే బాధ్యత కమ్యూనిస్టులపైనే ఎక్కువని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలనరసింహ అన్నారు. వనపర్తి జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ 400 సీట్లు గెలుస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ 240 సీట్లకే పరిమితమైందని విమర్శించారు. ప్రజలు ఆలయాల కంటే అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఫైజాబాద్ ఎన్నిక చెబుతోందన్నారు. జిల్లా కార్యదర్శి విజయరాములు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం తమ కుటుంబం పనిచేస్తుందని కాంగ్రెస్ నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ గా పదవి విరమణ చేశారు. కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శారీ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. రాజకీయ పనితీరు, సేవా కార్యక్రమాలు సంబంధించి జ్ఞాపిక చిత్రాన్ని బహుకరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రమణరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 274, 275 వార్డులలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ రాజేందర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణం 12వ వార్డు పరిధిలోని తిరుమల కాలనీలో 53 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డు పనులను కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ విజేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.